పాకిస్తాన్ని నమ్మితే ఏం జరుగుతుందో ఇరాన్కి ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరిక ఆషామాషి కాదు. గత కొన్ని రోజుల నుంచి ట్రంప్కి ఒక కన్ఫ్యూజన్ ఉంది. మొసాద్ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అట్లాగే సిఐఏ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కానీ సీన్ కట్ చేస్తే ఇజ్రాయెల్ ఎంత దాడులు చేసినా ఇరాన్ ఇంకా తట్టుకోగలుగుతుంది. అలాగే దాని దగ్గర ఉన్న ఆయుధాల మీద ఒక క్లారిటీ లేదు, దానికి సంబంధించిన స్థావరాల మీద క్లారిటీ లేదు. వీళ్ళు ఇచ్చారు ఫీడ్బ్యాక్, బట్ అంత దాడులు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ కీలక నేతలను అయితే లేపేయగలిగింది. కానీ మిగతా వాటి పరిస్థితి ఏంటి అన్నటువంటి బయటికి ఒకటి కనిపించేలా చేస్తూ లోపల ఇంకొక రకమైనటువంటి చోట్ల చేస్తున్నారా అన్నటువంటిది తనకు ఉన్నటువంటి సందేహం. ఈ వ్యవహారాలన్నీ బాగా తెలిసినటువంటిది పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు అనేక మంది అక్కడ పనిచేశారు, అణుస్థావరాల దగ్గర కానీ వాళ్ళ సైనిక స్థావరాల దగ్గర కానీ. ఎందుకంటే ఇరాన్కి సంబంధించిన కొమైని సొంత వాళ్ళని నమ్మలేదు. ఆ దేశంలో ఉన్నటువంటి సున్నీ వాళ్ళకి గొడవ, కుర్దులతో గొడవ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అదే సమయంలో హెజ్బుల్లా వాళ్ళు కావచ్చు, హౌతీలు కావచ్చు, లేకపోతే హమాస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళని వాడాడు కొంత. వాళ్ళందరూ ఇప్పటికి కూడా ఇరాన్ పట్ల లాయల్టీగానే ఉన్నారు. వాళ్ళెవరూ కూడా వాళ్ళు చచ్చిపోతున్నా కూడా ఇరాన్కి సంబంధించిన రహస్యాలు బయటపెట్టలేదు. కానీ పాకిస్తాన్ సహకారం కూడా వాడారు. ఎందుకంటే ఈ డిగ్గింగ్ ఇట్లాంటి పనుల్లో పనిచేయడం వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో బంకర్ల ఏర్పాటు, లేకపోతే రహస్య అండర్ గ్రౌండ్ స్థావరాలు ఏర్పాటు చేయడం, ఇట్లాంటి వాటిలో దాంతో చేసుకొచ్చారు. అందుకని వాళ్ళని వాడారు. అవంతా కూడా పాకిస్తాన్ సైన్యానికి తెలుసు. పాకిస్తాన్ సైనిక చీఫ్తో భేటీ తర్వాతన అమెరికా యుద్ధంలోకి దిగడం అన్నటువంటిది ఖచ్చితంగా ఇరాన్ని పాకిస్తాన్ అమ్మేసింది అన్నటువంటి మాటే వినబడుతుంది.